ఆ! మీరు గూడా. మునివాహన సేవ చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. యెస్. మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. అంటే మనతో పాటు బాలస్వామి గారు ఒక అంశం ఆయన ఇలాంటి ఒక సంస్థ అంటే ఒక సమాచారం 2009లో అనుకుంటా. సో, అక్కడ మంగళూరులో కూడా ఇలాంటి సంఘటన శ్రీరామసేన అని ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఆయన పేరు ఆహ్, ముతాలిక్. ప్రమోద్ ముతాలిక్. సో, ఆయన కూడా ఒక పబ్‌లోకి వెళ్ళటం ఎవరైతే ఉన్నారో యువత యువకులపై దాడి చేయడం. ఇలాంటి సంఘటనలు అంటే ఎందుకు? అంటే హిందూ ముసుగేసుకొని హిందువులపై దాడి చేయడం వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా? అంటే ప్రమోద్ ముతాలిక్ కాన్సెప్ట్ వేరు. ఏదైతే పబ్ కల్చరు, విదేశీ కల్చర్‌ను అవాయిడ్ చేయాలి అనేది అది ఒక యాంగిలు. ఈయన డైరెక్ట్ సో, అప్పుడు కూడా ప్రధానంగా ఆరోపణలు ప్రచార కమిటీ మీద వచ్చాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే శ్రీరామ్ సేన అనేటటువంటి ప్రమోద్ ముతాలిక్ గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి, యువత ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు పదార్థాలు వీడాలి, మన యొక్క సనాతన ధర్మంలోకి రావాలి అనేటటువంటి ఒక వింగులో ఆయన అగ్రెసివ్గా వెళ్ళడము జరిగింది. అది వేరు, దానికి దీనికి పోలిక లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఒక మార్గదర్శకమైనటువంటి ఆలయాన్ని నిర్వహించడము, ఒక సంప్రదాయమైనటువంటి ఆలయాన్ని నిర్వహించడము, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలయాన్ని నిర్వహించడము, సనాతన హైందవ ధర్మానికి ఒక మార్గదర్శిగా ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆచారాలు వ్యవహరించాలి అనేటటువంటి ఒక వ్యవస్థకు పురుడు పోసి ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. వారి తండ్రి సౌందర్యరాజన్ గారి యొక్క చరిత్ర అది ఇంకొక విధంగా. అంటే వాళ్ళ యొక్క పరంపర ఈ యొక్క సనాతన ధర్మానికి అనుకూలంగా ఆ యొక్క ధర్మాన్ని పరిరక్షించేటటువంటి విధానంలో తమ యొక్క కుటుంబం మొత్తం కూడా ఇదే ఒరవడిలో సాగాలి, ఇదే పరంపరలో కొనసాగించాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. దీన్ని మనమంతా కూడా అభినందించాలి, ఆదరించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాము, ఏ దేవాలయంలో చూసినా కూడా హుండీ కేంద్రంగా పూజలు నడుస్తూ ఉంటాయి. హుండీ కేంద్రంగా దేవాలయం యొక్క ఆలన పాలన కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ మాకు హుండే అవసరం లేదు. మేము కేవలము ధార్మికమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసి ఈ యొక్క దైవాన్ని, ఈ యొక్క హిందూ సంస్కృతి సంప్రదాయాలను విస్తృతం చేయాలి, విశ్వవ్యాపితం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క సౌందర్యరాజన్ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రంగరాజన్ గారు కావచ్చు. కాబట్టి ఈ వ్యక్తి పైన దాడి చేయడం అనేది అత్యంత హేయమది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆ యొక్క దేవాలయం మాత్రమే కాదు, హిందూ ధర్మం గురించి, భారతీయ విలువల గురించి, సనాతన విలువల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి, అసలు అంతెందుకు పరాయి ధర్మం వాళ్ళు కూడా అకారణంగా దాడి చేశారే అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. చూస్తున్నాము ఆ వీడియోలు. ప్రభుత్వాలు కూడా స్పందించాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి అటువైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గానీ, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు, ఇంకా మిగతా భారతీయ జనతా పార్టీ, అన్ని వ్యవస్థలు, వారు వీరు అనేది కాదు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్తం పైనే దాడి జరిగింది, ధర్మం పైనే దాడి జరిగింది. ఈరోజు రంగరాజన్ గారి పైన కాదు, ధర్మం పైనే దాడి జరిగింది. దీన్ని ఖండించాలి. దీని యొక్క దుర్మార్గులు యొక్క ముష్కరుల వెనుక ఎంతటి దుష్టశక్తులు ఉన్నప్పటికీ, ఎంతటి అసాంఘిక శక్తులు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఆటలు కట్టివేయాలనేటువంటి ఒక డిమాండ్ అనేది ప్రజల్లో నుంచి, హిందూ సమాజం నుంచి, భక్తుల్లో నుంచి వెల్లువెత్తుతూ ఉంది. అందులోనే భాగంగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అక్కడ నిన్ననే దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది, ఈరోజు శ్రీధర్ బాబు గారు వెళ్ళడం జరిగింది, మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, మిగతా ప్రతి అందరూ కూడా వెళ్ళి పరామర్శ చేసి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోటి అంటే ఆయన ఎవరైతే వీర రాఘవరెడ్డికి సంబంధించి ఆయన ఒక 20 మంది 25 మందిలో ఒక ఆర్మీగా ఏర్పాటు చేసుకోవడం, 5 కిలోమీటర్లు నడిచే శక్తి ఉండాలి, లేకపోతే నడిచే శక్తి 2 కిలోమీటర్ల ఇలాంటి ఏవో మెజర్మెంట్స్ పెట్టుకొని ఆయన రిక్రూట్ చేసుకోవడం, దానికి కొంత రుసుము తీసుకోవడం, 20,000 నుంచి 25,000 రూపాయల వరకు జీతం ఇవ్వటం. సో ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అసలు? ఇలాంటిది ఏమన్నా నిజంగా రామరాజ్య స్థాపం అసలు వంశీయులు ఏంటి? ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తే కనుక ఏమనిపిస్తుంది అసలు? ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాడికల్ మూమెంట్కు తావు లేదు. ప్రజాస్వామ్యంలో చట్టానికి లోబడి పనిచేయాలి,
చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి పెద్ద వ్యక్తులైనా కూడా శిక్షకు అర్హులే. కాబట్టి ఈరోజు సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, దేవాలయాలన్నింటినీ నేను కబ్జాలు చేసుకుంటాను, దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టి 4 శ్లోకాలు నేర్చుకొని చట్టాల్లో ఉన్నటువంటి 4 సెక్షన్లు తెలుసుకొని యువకులను ఆకర్షించే విధంగా మాట్లాడి ఏది తెలియనటువంటి అభం శుభం తెలియని నిరుద్యోగులను నలుగురిని పోగేసుకొని ఒక మూమెంట్ను క్రియేట్ చేసి రాడికల్ సిస్టమ్ని నేను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఈ దేశంలో చెల్లదు. ఇదంతా కూడా దీని వెనకాల చూస్తూ ఉన్నాము. ఇది హిందూ వ్యతిరేక యొక్క శక్తుల ప్రాబల్యం ఉంది అనేటానికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. హిందువుల లోపల కూడా ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేసేటటువంటి ఒక మూకలు ఉన్నారని చెప్పేసి మనమే మనకు అవకాశం ఇచ్చేటటువంటి ఒక ఆయుధాన్ని వాళ్ళ చేతికి మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అసలు వీరరాఘవరెడ్డి చరిత్ర కావచ్చు, ఆయన నేపథ్యం కావచ్చు, ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన ఆదర్శాలన్నీ కూడా చూసుకున్నట్లయితే హిందూ సమాజానికి, హిందూ దైవానికి, హిందూ ధర్మానికి ఏమాత్రం కూడా అనుసంధానంగా లేవు అనే విషయము యావత్ సమాజం కూడా గుర్తించాలి. ఎందుకోసం అంటే సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో చీమకు కూడా హాని చేయలేనటువంటి ధర్మము హిందూ ధర్మము. ప్రతి శత్రువును కూడా క్షమించేటటువంటి ధర్మము హిందూ ధర్మము. కానీ ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి బాలాజీ ప్రధాన అర్చకుడిపైనే చితకొట్టి స్కూల్ పిల్లాడిలా చేతులు కట్టించుకొని ఆయన కుర్చీపైన కూర్చొని శిక్ష విధిస్తున్నాడంటే ఇది ఒక తాలిబాన్ సిస్టమ్. అంటే నేను ఒక హీరోను కావాలి, నేను ఒక భయభ్రాంతులు సృష్టించి దీని ఆధారంగా ఒక ముఠాను, ఒక గ్యాంగ్ను రన్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆ వ్యక్తి ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇంతటితోనే ఆ కథ సమాప్తం కావాలనేటటువంటి విషయాన్ని యావత్ హిందూ సమాజం కోరుకుంటుంది. ఎందుకోసం అంటే ఈ దౌర్జన్యాలు, దాడులు, ఈ రాడికల్ మూమెంట్ అనేటటువంటి వ్యవస్థ హిందూ సమాజం ఎప్పుడు కూడా హర్షించదు. భారతీయ ప్రజాస్వామ్య దేశంలో అసలే దీన్ని స్థానం లేదు. రాడికల్ మూమెంట్కు కానీ, దాడులు దౌర్జన్యాలకు, ఈ అరాచకవాద శక్తులకు ఏమాత్రం క్షమించేటటువంటి గుణం లేదు ఈ సమాజానికి. కాబట్టి ఆ యొక్క వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి, ఆ పేరు ఉన్నటువంటి హిందూ రామరాజ్యం కావచ్చు, రామసేన కావచ్చు,